నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రెంగ్త్గా ఉంది అనేది మనకు పైకి కనిపిస్తున్నటువంటి ఒక ఇమేజ్. దాన్ని రీసెంట్గా కేసీఆర్ 25 ఏళ్లకు సంబంధించినటువంటి బహిరంగ సభలో కూడా, రజతోత్సవ సభలో వరంగల్లో కూడా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది, మీకు అందరికీ నా సపోర్ట్ ఉంటుంది, ప్రజాబాహుల్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం కంటే కూడా ఆ సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా అద్భుతం, అమోఘం అంటూ కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే కేటీఆర్ కోట్రీ పైన అదే సోషల్ మీడియా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ట్వీట్, ఇది భారత్ రాష్ట్ర సమాచార్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పేజ్, అంటే బీఆర్ఎస్ పార్టీ హార్డ్ కోర్ పేజ్, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో నడిచే పేజ్ అని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత పింక్ మీడియాలో భాగంగా, పింక్ సోషల్ మీడియాలో భాగంగా కొంతమంది ఈ విధమైనటువంటి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి పేజీల్లో ఇదొక పేజ్. ఇక్కడ వీళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు, కేటీఆర్ లీడర్షిప్ పర్సనాలిటీ బాగున్నా కేటీఆర్కి మాకు గ్యాప్ పెంచే దిశగా, అంటే మాకు అంటే నాకు కాదు, ఈ సోషల్ మీడియా వారియర్స్కి వీళ్ళకి గ్యాప్ పెంచే విధంగా మీ కోట్రీ పనిచేస్తుంది, మీ కోట్రీ మారాలి, లేకుంటే వాళ్ళని తీసేయండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా సోషల్ మీడియాకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కోట్రీలో కూడా లుకలుకలు ఉన్నాయని అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళు చేసినటువంటి ట్వీట్ ఏంటంటే, హాయ్ కేటీఆర్ అన్న, ఆయనను ట్యాగ్ చేసే పెట్టారనుకోండి, యువర్ లీడర్షిప్ యాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ దీస్ ఛాలెంజింగ్ టైమ్స్ ఈజ్ ట్రూలీ కమెండబుల్. ఐ హ్యావ్ ఎ సిన్సియర్ రిక్వెస్ట్ రామన్న, హౌ అబౌట్ చేంజింగ్ ద స్టాఫ్ who are creating a wide gap between you and us. సో మీరు స్టాఫ్ని ఎంతవరకు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళైతే పెద్ద ఎత్తున గ్యాప్ క్రియేట్ చేస్తారు మీకు మాకు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఈ గ్యాప్ ఇప్పటితో ఉన్నది కాదు, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి విమర్శ బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది. బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొన్నటువంటి విమర్శల్లో క్యాడర్ని పట్టించుకోలేదు, క్యాడర్ దూరం అయిపోతుంది, లీడర్కి క్యాడర్కి గ్యాప్ ఉంది, ఇవే ఆరోపణలు. ఎమ్మెల్యేకి మంత్రులకు కూడా కేసీఆర్ టచ్లో లేడు అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా గగ్గోలు పెడుతోంది వాళ్ళ సొంత లీడర్షిప్ పైనే. వాళ్ళందరూ మాకు గ్యాప్ పెరిగేలాగా కేటీఆర్ కోట్రీ ప్రయత్నిస్తోంది, కేటీఆర్ కోట్రీ మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు, మిమ్మల్ని కలవనివ్వట్లేదు, మీకు సమస్యలు చెప్పనివ్వట్లేదు. ఇది కేవలం ఆ దిశగానే చూడాలా, లేదంటే ఇంకేమన్నా ఫినాన్షియల్ ఇష్యూస్లో ఏమన్నా బేస్ అయ్యి ఈ విధమైనటువంటి ట్వీట్? ఇది క్లియర్గా ట్వీట్లో క్లియర్గా రాశారు. నా మీద నెగిటివిటీ కూడా వస్తుంది ట్వీట్ చూసిన తర్వాత, అయినప్పటికీ మీకు వాస్తవాలు తెలియాలని ట్వీట్ చేశాను అంటూ కూడా ఇవాళ స్పష్టంగా ట్వీట్లో మెన్షన్ చేశాడు. వీఆర్ ఇన్ ద అపోజిషన్ నౌ అండ్ ఐ బిలీవ్ బీయింగ్ యాక్సెసిబుల్ టు ద పార్టీ క్యాడర్ షుడ్ బి అ టాప్ ప్రియారిటీ. అంతే కదా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్యాడర్ని ప్రజల్ని కలవకుండా దానికే టాప్ ప్రియారిటీ ఇవ్వకుండా ఇంక దేనికి టాప్ ప్రియారిటీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకి? మరి మొన్న కేసీఆర్ గారు సభలో చెప్పారు, అద్భుతం సోషల్ మీడియా, అధికారం మాదే. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ట్వీట్లైనా ఆరోపణలైనా ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ. మరి ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్డ్ సోషల్ మీడియాని ఎందుకు అనకూడదు? అంత స్టఫ్ ఉన్నటువంటి సోషల్ మీడియా ఇక్కడ ట్వీట్లో క్లియర్గా కనిపెడుతోంది. డిస్పైట్ యువర్ జెన్యున్లీ డౌన్ టు అర్త్ నేచర్, అంటే ఆయన వాస్తవానికి డౌన్ టు అర్త్ నేచర్ కేటీఆర్ అని ఈయన ఫీలింగ్. ద పీపుల్ అరౌండ్ యూ ఆర్ పోర్ట్రేయింగ్ ఎ డిఫరెంట్ ఇమేజ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అంటే మిమ్మల్ని కూడా ఈ ప్రపంచానికి ఒక డిఫరెంట్గా పోర్ట్రే చేస్తున్నారు, కానీ వాస్తవం అది కాదు. మీ కోట్రీ చాలా మారాల్సినటువంటి అవసరం ఉంది. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఐ అర్జ్ యూ టు ఎయిదర్ కన్సిడర్ చేంజింగ్ దెమ్ ఆర్ ఆస్కింగ్ దెమ్ టు చేంజ్ దేర్ వేస్. వాళ్ళనన్నా మార్చండి, లేకుంటే వాళ్ళనన్నా మారమని చెప్పండి. అది ఆయన మీద, కేటీఆర్ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్తోనే చెప్తున్నటువంటి పరిస్థితి. I may face negativity for this post, but it's true and fact అన్న, ఇట్స్ హై టైమ్ నౌ. అంటే ఇక్కడ హై టైమ్ నౌ అంటున్నారంటే ఎన్ని రోజుల నుంచి ఈ వ్యథ లేకుంటే ఆవేదన ఆ పేజ్ మెయింటైన్ చేసినటువంటి టీంలో ఉందో అర్థమవుతుంది. హై టైం అంటున్నారు. గతంలో ఎంతోమంది లీడర్షిప్ దగ్గరికి, ఆ కోట్రీ దగ్గరికి వీళ్ళు ఎన్నోసార్లు తిరుగుంటారు. విసిగి వేచారిపోయినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ఇవాళ బహిరంగంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మనకి ఈ ట్వీట్లోనే అర్థమవుతుంది. అంటే వాళ్ళ ఆవేదన అర్థమవుతుంది. సరే, వీళ్ళ ఆవేదన ఇట్లా ఉంటే ఈ ట్వీట్కి సంబంధించి కింద కామెంట్స్ చూస్తే, అంటే కామెంట్స్ అంటే వాళ్ళ టీం వాళ్ళే, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్, వాళ్ళ ఫాలోయర్స్ వాళ్ళే చెప్తున్నారు పెద్ద ఎత్తున, ఇట్స్ 200% ఫ్యాక్ట్ బ్రో,
ఐఎమ్ ఆల్సో సపోర్ట్ ఇన్ దిస్ అని మళ్ళీ కేటీఆర్కే ట్వీట్. 100% అగ్రీడ్. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్లు పెట్టుకుని డీపీలు పెట్టుకున్నటువంటి ట్విట్టర్ పేజ్లే, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే. సో ఇంకో కామెంట్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా, లెట్ హిమ్ రెస్ట్ ఇన్ పీస్, హిస్ డిస్క్ ఈజ్ డ్యామేజ్డ్. ఇది కేటీఆర్ గారిది. సో ఇట్లా వరుసగా కామెంట్స్ అన్నీ కూడా 100% అగ్రీడ్, ట్రూ, ఫ్యాక్ట్. మరి ఇంత మద్దతు, ఇంతమంది సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఇవాళ కేటీఆర్ పైన యుద్ధం ప్రకటిస్తున్నారు, ఆ కోటరీ పైన ఎన్ని విమర్శలు చేస్తున్నారు అంటే లుకలుకలు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విధానాల మీద పడుతున్నారు. కానీ బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది, బీఆర్ఎస్లో ఓటమి తర్వాత ఎందుకు ఓడిపోయామనే వాటి మీద ఇప్పటికి కూడా ఇంకా దాని మీద సెల్ఫ్ ఇంట్రాస్పెక్టివ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున వ్యతిరేకం ఉందని ప్రచారం చేస్తున్నారు. మరి గురిగింజ సామెత గుర్తు రావట్లేదా ఇది చూస్తుంటే? మరి గురిగింజ తన నలుపెరగదు అన్నట్టుగా కేటీఆర్ అండ్ టీంలో ఉన్నటువంటి ఆ కోటరీలో ఉన్నటువంటి చీలికలు స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళ టీమే బయట పెడతా ఉంది. గతంలో సోషల్ మీడియాలో ఏం జరిగింది, ఎట్లా మనం అనేక అంశాలు దారి మళ్ళినాయి అనేది స్పష్టంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా రోజుల క్రితం నుంచి కూడా వస్తున్నటువంటి వార్తలు, ప్రచారం జరుగుతోంది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ? ఒకసారి ఇప్పటికైనా ఇది హై టైంగా భావించి వాళ్ళు ఒకసారి మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఐడియాలజీ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ ఎవరైతే భారత రాష్ట్ర సమాచారాన్ని ఒక పేజ్ నడుపుతున్నారో, ఆ సోషల్ మీడియా వారియర్స్ చెప్తున్న విధంగా మరి వాళ్ళను మారుస్తారా, ఆ కోటరీనే తీసేస్తారా, లేకుంటే కొత్త కోటరీని బిల్డ్ చేసుకుంటారా, లేకుంటే ఇప్పుడు కేటీఆర్ కోటరీకి బీటలు బారినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ కోటరీ బీటలు కాస్త కోటకు బీటలు కాకుండా చూసుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్ మొన్న 25 ఏళ్ళ సభలో చెప్పినట్టుగా అధికారం మాదే అని చెప్పారు కదా, అప్పుడు సొంతమయ్యే అవకాశం ఉంటుంది. లేకుంటే ఇంటర్నల్ వార్తోటే మరొకసారి సతమతమయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ట్వీట్ చూసిన తర్వాత మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.